భగవతి వాద్య మహంకాళి అన్నపూర్ణేశ్వరి మా ఇంట్లో ఈరోజు 2024 ఆగస్టు 19న రాఖీ పండుగ సెలబ్రేషన్స్. ఈసారి గోల్డ్ రాఖీ కడుతుంది మా ధన్విక అక్షర శ్రీనిత్య. ఫస్ట్ టైం మా ఇంట్లో గోల్డ్ రాఖీ గోల్డ్ కట్టడం. ఫోటోలు ఆడతాయి కొంచెం తుక్కడ తీయమ్మా. అలా అంత పెద్దగా పెట్టాలి. వేరే అజ్మీర్ పెట్టమని అంత పెట్టుకోరు. ఓకే మా అక్షర కట్టుడు అయిపోయింది. వాళ్ళ తాతయ్యకు మా శ్రీనిత్య స్టార్ట్ చేసి బొట్టు పెట్టిందా తాతకు? తీసుకున్నావు కదా అట్లా అనుకుంటాయి కదా మొత్తం నమ్మికతో అత్తమ్మ తెప్పించినప్పుడు కట్టినావా బెట? బంగారు నేను ఇస్తాను. దాన్ని చేయి పట్టుకో నువ్వు పెట్టేసి ఇక ఆ డబ్బాలో పెట్టాక ఏ చిన్నారి ధన్విక తాతగారికి రాఖీ కడుతుంది మా చిన్నారి తల్లి. మా చిన్నారి ధన్విక 6వ నెల ఉండి అలా తాతయ్యకు రాఖీ కడుతుంది. అబ్బో చిన్నారి ఏ చిన్నారి దండకి అందం వచ్చి ఇది మా అక్షర వాళ్ళ నాన్నగారికి రాఖీ కడుతుంది. మా అక్షర బంగారి రాఖీ కడుతుంది మా పెద్ద అబ్బాయికి ఫస్ట్ టైం. ఒకసారి చేతి పెట్టు బాగా చేయండి. నీకు పెడతాడు సిరి నువ్వు పెట్టి పెట్టకూడదు. మా శ్రీనిత్య వాళ్ళ నాన్నగారికి రాఖీ కడుతుంది.
వచ్చెనుగా ఆనందమైన రక్షాబంధనము, వచ్చెనుగా ఆనందమైన రక్షాబంధనము, తెచ్చెనుగా సంతోషములనే రక్షాబంధనము. అన్నా చెల్లెళ్ళతో అక్క తమ్ముళ్ళతో ఆప్యాయత నింగి కాసేను, వచ్చెనుగా ఆనందమైన రక్షాబంధనము, తెచ్చెనుగా సంతోషములనే రక్షాబంధనము. కొంచెం తీరాలకి అన్నయ్య కోసం ఈ చెల్లి అనురాగం మాట అన్నయ్య కోసం ఈ చెల్లి అనురాగం మాట కట్టు, అన్నయ్య కోసం ఈ అన్నయ్య కోసం ఈ చెల్లి అనురాగం మూట కట్టు, చెల్లెమ్మ కోసం ఆ అన్న ప్రేమనెంతో పంచిపెట్టు, అన్నయ్య కోసం ఈ చెల్లి అనురాగం చెల్లెమ్మ కోసం అన్న ప్రేమెంతో పంచిపెట్టు, అన్నయ్య లాలన చెల్లెమ్మ దీవెన అక్కయ్య పాలన తమ్ముడి ప్రేరణ త్యాగమే అనురాగం కలబోయి పండగగా వచ్చెనుగా ఆనందమైన రక్షాబంధనము, తెచ్చెనుగా సంతోషములనే రక్షాబంధనము. నీ నుదిటిపైన ఎరుపైన తిలకాను దిద్దు సోదరి ఆలోచనంతా ఇకపైన సవ్యముగా జరగాలని, నీ నుదిటిపైన ఎరుపైన తిలకాన్ని దిద్దు సోదరి ఆలోచనంతా ఇకపైన సవ్యంగా జరగాలని, హస్తాన్ని పట్టును శ్రీరక్ష కట్టును హారతులు ఇచ్చును ఆనందముందును, నోటి పండగ నోటి నిండుగా తీపి నింపి నిండుగా నవ్వేను, వచ్చెనుగా ఆనందమైన రక్షాబంధనము, తెచ్చెనుగా సంతోషములనే రక్షాబంధనము. అన్నా అన్నా నీ చిన్ని చెల్లి రాఖీ కట్టగా వచ్చేను, అన్నా అన్నా నీ చిన్ని చెల్లి రాఖీ కట్టగా వచ్చేను, నిన్ను చేరవచ్చి రాఖీని తెచ్చి నీ ముందే నిలిచెను, అన్నా అన్నా నీ చిన్ని చెల్లి రాఖీ కట్టగా వచ్చేను, నీ ఉన్నతి కోరేను ఎప్పటికైనా, నీ చేయి చాపగనే రాఖీనే కట్టేను, నీ ఉన్నతి కోరేను ఎప్పటికైనా, నీ చేయి చాపగనే రాఖీనే కట్టగనే, నీ ఉన్నతి కోరేను ఎప్పటికైనా, నీ దీవెనలే చాలనుకుంటా, నీ ప్రేమనే కావాలంట, నీ దీవెనలే చాలనుకుంటా, నీ ప్రేమనే కావాలంట, ఈ రక్షాబంధనమే రక్షై నిలచే మా సోదరులే మా వెంట ఉంటే, ఈ సోదరికే కొండంత అండ నీ చిన్ని గుండె సంతోషము నిండే, అన్నా అన్నా నీ చిన్ని చెల్లి
రాఖీ కట్టగా వచ్చేను నిన్ను చేరవచ్చి రాఖీని తెచ్చి నీ ముందే నిలిచేను. మా శ్రీనిత్య బంగారు రాఖీ కడుతుంది బాబాయ్. దూరభారమైన గారాల నీ చెల్లి శ్రావణ పున్నమి నాడు వచ్చేనంట. దూరభారమైన గారాల నీ చెల్లి శ్రావణ పున్నమి నాడు వచ్చేనంట. ఈ సోదరుడి కళ్ళే మెరిసే ఆ చెల్లెలికి కళ్ళే తడిసే. ఈ బంధము కలకాలం నిలవాలంట. అమ్మా నాన్న ఇద్దరిని చూసి గర్వంత మురిసే రోజే కదా. మరో ఏడాది దాకా ఎదురే చూస్తా అన్నా అన్నా నీ చిన్ని చెల్లి రాఖీ కట్టగా వచ్చేను నిన్ను చేరవచ్చి రాఖీని తెచ్చి నీ ముందే నిలిచెను. అన్నా అన్నా నీ చిన్ని చెల్లి రాఖీ కట్టగా వచ్చేను. ధన్విక తల్లి ఫస్ట్ టైము ప్రయాణ పెద్ద నాన్నకు రాఖీ కడుతుందన్నమాట. ఓహో చిన్నారి నువ్వు స్వీట్ పెట్టకు చెంపలు ఇచ్చే. స్వీట్ పెట్టు. ఇప్పుడు నేనే ఎక్కువ తినాలా? చిన్నారి తల్లి ఫస్ట్ టైం కదా పెద్దది పెట్టు. ఫస్ట్ టైం కదా పెద్దది పెట్టు. ఇప్పుడు నచ్చింది ప్రోగ్రామ్ ఆమె తీసేసింది. అయ్యో లోపలికి వేసుకుంది తీసేస్తలే. తీసేస్తుంది. మా అక్షర చిన్న బాబాయ్కి రాఖీ కడుతుంది. ఆకులు అన్నయ్య సన్నిధి అది నాకు పిన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో కన్న కడుపు చల్లగాను కలిసి మెలిసి ఉన్నాము. అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి కలిమి మనకు కరువైనా కాలమెంత ఎదురైనా కలిమి మనకు కరువైనా కాలమెంత ఎదురైనా ఈ బంధం విడిపోదన్నా ఎన్నెన్ని యుగాలైనా ఆపదలో ఆనందంలో
నీ నీడగా ఉంటానన్నా అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. ఇప్పుడు అన్నయ్య సన్నిధి లేదండి. ఇక్కడ చూడమ్మా. ధన్విక తల్లి ఏం చేస్తున్నావు? రాఖీ కడుతున్నావా మీ నాన్నగారికి? చిట్టి తల్లి చిన్నారి మీ తాత పాడుతుండే నేను పాట. ఫస్ట్ ఒక లైన్ కరెక్ట్ వాడిన తర్వాత అవి బూతులు. ధన్విక తల్లి మా ధన్విక తల్లి గోటు రాఖీ కడుతుంది వాళ్ళ నాన్నగారికి. అదే పట్టుకుంటుంది. బంగారు రాఖీ 70 రూపాయల తులమైన పట్టుతున్న పంట తల్లి. 70,000 70 రూపాయలు అంటే అందరు ఉరికొస్తారు మన ఇంటికి మరి. పర్లేదు లేదు మరి ఈరోజు ఎట్లయితుంది మన గంటగారం సీటు జాతర అర్ధగంట నోట్ల ఏరు మొత్తం ఏళ్ళు వచ్చింది బాబాయ్. వచ్చెనుగా ఆనందమైన రక్షాబంధనము తెచ్చెనుగా సంతోషములనే రక్షాబంధనము అన్నా చెల్లెళ్ళతో అక్క తమ్ముళ్ళతో అన్నా చెల్లెళ్ళతో అక్క తమ్ముళ్ళతో ఆప్యాయత నింగి కలిసేను వచ్చెనుగా ఆనందమైన రక్షాబంధనము తెచ్చెనుగా సంతోషములని రక్షాబంధనము అన్నయ్య కోసం ఈ చెల్లి అనురాగం మూట కట్టు వచ్చెనుగా అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో కన్న కడుపు చల్లగాను కలిసి మెలిసి అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది కనిపించని ఆ కనులలో ఉన్నది అన్నయ్య సన్నిధి కలిమి మనకు కరువైన
కాలమెంత ఎదురైనా కలిమి మనకు కరువైనా కాలమెంత ఎదురైనా ఈ బంధం విడిపోదన్నా ఎన్నెన్ని యుగాలైనా ఆపదలో ఆనందంలో నీ నీడగా ఉంటానన్నా అన్నయ్య సన్నిధి అది నాకు పిన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. మా ధన్విక తల్లి ధన్విక అందరికి ముగ్గురు అన్నలకు గోల్డ్ రాఖీ కడుతుంది అనమాట. ఇప్పుడు పాట నీకు సెట్ అవుతుంది. అన్నయ్య సన్నిధి అది నాకు పిన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై. ధన్విక గోల్డ్ రాఖీ కడుతున్నా. ధన్విక అక్కడ తీస్తున్నారు గోల్డ్ రాఖీ కడుతున్నా. ధన్విక ఏడో మమ్మీ కొంచెం ఇక్కడ మరి ఎందుకు పెడుతున్నావు? మళ్ళీ పెద్ద అయినాక కట్నాలు దీనికి దబ్బుకుందాం. ఏం కొంచెం కట్టాలి, ఎక్కువ తీసుకుందాం, మనకేం బాధ వసూలు చేసుకుందాం. వీళ్ళకి వాడాలి పాట. అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. అన్నయ్య సన్నిధి అంటే ఇక్కడ రావాలి. తీసుకోమ్మా తీసుకో. ఇంట్లోనైనా తమ్ముళ్ళే అన్నయ్య సన్నిధి అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. అరే ఇక్కడ లైట్ ఉంది. సరే పిల్లలు అన్నయ్య సన్నిధి అది నాకు పిన్నిది కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. ధన్విక గోల్డ్ రాఖీ కడుతుంది వాళ్ళ అన్నయ్యకు, యశ్వంత్ అన్నయ్యకు. తన్నయ్య కట్టింది. ఓ ధన్విక తల్లి, ఓ తల్లి స్వీట్ 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 స్వీట్. అరే కొంచెం కొంచెం తీరా నవ్వ కొంచెం జరుగుతున్నా. ఒకే తీగ పూలమై ఒకే గూటి దివ్వెలమై ఒకే తీగ పూలమై ఒకే గూటి దివ్వెలమై చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో కన్న కడుపు చల్లగా కలిసి మెలిసి ఉన్నాము
అన్నయ్య సన్నిధి అది నాకు పిన్నిది కనిపించనిదే కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. అజయ్ అలా చేశారా అప్పుడే? మా తన్వీషు అక్షరక్కతో రాఖీ కట్టించుకుంటాం. తన్మేష్ ఒకసారి ఇక్కడ నొక్కి అక్షర నువ్వు కూడా ఇక్కడ కూడా ఒక చేయండి, ముందుకు పట్టు పెట్టండి. స్మార్ట్ గా చూడాలి, క్యూట్ గా. అన్ని అది సిరితున్నది. ఈసారి బంగారు రాఖీలు అయితే అక్షరమ్మ పెద్ద అబ్బాయి ఎల్లేష్కు కట్టింది, శ్రీనిత్య మా రెండో అబ్బాయి ప్రవీణ్కి కట్టింది, ధన్విక మా చిన్న అబ్బాయి నవీన్కి వాళ్ళ నాన్నగారు కట్టిందనమాట. ఇక మా ఆయనకేమో వాళ్ళ తమ్ముడి కూతురు సంతోష్ కుమారి ఆల్రెడీ కట్టేసింది, ఆయన సెలబ్రేషన్ అయిపోయింది. ఏం తన్మేష్ బిజీగా ఉన్నావా? ఏం తన్మేషా మీకు బొట్టు సూపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నేనే పెట్టినాను. సూపర్. దాని తర్వాత చేంజ్ చేసింది. ఇక్కడ చూడు, ఇక్కడ తీర్థం తీసుకో. ఇంత ప్రసాదం ఉన్నది. సిరి ఇక్కడ చూడు, స్మైల్ పెట్టా తని, స్మైల్ రా. ముంగట ఉంటే కొంచెం అందరూ పెట్టినారా? సిరి నువ్వు ఏ తింటావు అది? మొన్న కాళ్ళు పోయిందంటే కాదు రేపటికైనా కట్టించు వీళ్ళతో. మామూలుగా అది కూడా కట్టుకోరు. కట్టుకోరు కానీ ఏదో మొన్న వర్షం అన్నట్టు హ్యాపీ రక్షాబంధన్. చేతులు అందరు దాపండి. రెడీ 1 2 3 హ్యాపీ రక్షా ఓకే. అరే అదే కట్టద్దా? మా ఇద్దరికి కట్టేసేది మీరు. అట్లే కూర్చో. అక్షర శ్రీ మమ్మల్ని తీయమ్మ అట్లే. అయ్యో స్వీటీ బేటా సిరి సిరి ఆ స్వీటీ ఇలా చూడండి, రక్షాబంధన్ జరుపుకున్న మాంకాళి అక్షర స్వీట్ తినిపిస్తున్న అక్షర, మాంకాళి అక్షర. దాని కూడా అందరి ఇంటికి తిరిగి పెట్టుకుంటుంది. చాలా దగ్గు వస్తుంది మరి. సిరి నువ్వు లేవు సిరి కొడుకలా నాకు
అరే ఫస్ట్ ఇట్లా క్లాస్ ఎట్లా అరే అరే ఇల్లు పెట్టి ఇక నేను షాప్ పోయినాక నువ్వే ఉంటావు కదా అప్పుడే డబ్బులు అక్కడ పెట్టాలి కుడికెళ్ళి ఉడకల్లి నాన్నమ్మకి హ్యాపీ రక్షక్ బంధన్ సిరిపోనా కూర్చొని మొదలు నాకే రా బాబు రాఖీ కడుతుంది రాక్యా ఏమండి ఇవి నువ్వు పెట్టేటి ఇక అవి తీసుకున్నావు కదా డ్రెస్ కూడా మంచిగా పెట్టారు అలా రండి. 4 అయిందా సాఫ్ట్ షర్ట్ పెట్టి ఇది దాన్ని నోట్లో పెట్టాలని అది సగమే మా నాన్నమ్మకి ఇస్తుంది అది మొత్తం పెట్టేసి పాపం. లేవు సిరి లేవు ఇదిగో ఇలా చూడండి సంభావన పెట్టుకున్నా ఆ కుడుకలు ఆ కుడుకలు తిరుగుతా ఉన్నాయి ఏమో సారీ మనకి దండిక రాఖీ కట్టే ఫోటో అమలో దాని చేతికి పెట్టే కత్తమ్మ అత్తమ్మ వద్దు చేయి నోట్లో పెట్టుకుంటుంది అక్షత పెడుతుంది నోట్లో పెట్టి అబ్బా ఇంకా చెయ్యి ఉంటుంది చేయి పట్టుకుంటారు మంచిగా చిట్టి తల్లి చేయి పట్టుకోనానా అబ్బాయి ఏం మంచిగా పట్టుకుంది ఈ పలగొట్టు. అయ్యో అనగా కాదే అది నీ చెయ్యి నా ట్రై చేసేది అదే చక్కని కాదు జుట్టు విప్పుతుంది జుట్టు విప్పుతుంది అగో జుట్టు విప్పుతుంది అగో ఏంటంటే లేదా? ఏమన్నా స్వీట్ వస్తుందేమో ఇంకా వాటి స్వీట్ అది అనిపిస్తలేదే ఇంకొకటి నేను నిజంగా బస్సు ఎట్లా పెట్టేస్తున్నా అనుకో. కుడుకలు నానమ్మకి ఇచ్చేది ధన్విక అన్నయ్య సన్నిధి అది నాకు పిన్నిది కనిపించని కనులలో ఉన్నది మంత్రి వస్తే మళ్ళీ ఇలాగే చేస్తారేమి సన్నిధి డ్రెస్సులు తీసుకురా. చీకటిలో ఇప్పుడు చీకటిలో టైం కలిసి మెలిసి ఉన్నాము ఇద్దరికి మొక్కినట్టు అయినారు ఒకటే పారు ఒకటేసారి ఆ, నే. ఏడు. నేను ఇటు మాట్లాడుతున్నాను
మొక్కరి 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 మంచిగా మొక్కండి. తీసుకురండి అమ్మ. అయిపోయింది మామయ్య, చిన్నగా అయితే అయిపోయింది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టు. చిట్టి తల్లి కాళ్ళు. నేను ఈ వీడియో 2024 ఆగస్టు 19 తీశాను. ముగ్గురు కలిపి ఒకసారి నువ్వు పెట్టినాక చిట్టి తల్లి. తన్విష్ కమాన్ తన్విష్ స్టార్ట్. కూర్చోలే, కింద కూర్చో. చిన్న కూర్చో. కూర్చోసలేరా? శోభాంటి వాళ్ళకి పెట్టినా కదా. తీసుకోండి. జర స్వీట్ పెట్టండి పిల్లకి. మంచిగా 2 హ్యాండ్స్ ముగ్గురు పట్టుకోండి నాన్న. ముఖం మీద పెట్టండి. వెరీ గుడ్. మెల్లగా 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 ఆగండి. ఫస్ట్ టైం కొత్తగా ఫ్రెష్ తీస్తుంది. ఏంటి? ఒక నిమిషం కూర్చోమని డాడీ. జర నొసలు కాళ్ళు కానియాల చెల్లికి. ఇది లవకుశరా చిన్న చిన్న కూర్చోకండి. మొక్కదా? అరే ఆగ్రా. నాకు తెలుసు ధన్వికకి మొక్కు. నాకు తెలుసు నేను వీటితో మస్తు ఆడుతున్నా తెలుసా. ఇంకా ఖాళీ थोड़ा 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 గొడవ